Now, so it is the salesperson who told ee cell phone ki features untai, and ఈ ఫీచర్స్ తోటి ఒక సేల్స్ పర్సన్ మిమ్మల్ని ఏం చేశాడు, ఎడ్యుకేట్ చేశాడు. సో దట్ మీన్స్ ఎ సేల్స్ పర్సన్ హ్యాస్ ఎడ్యుకేటెడ్ యువర్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఏం జరుగుతోంది, జస్ట్ అండర్స్టాండ్. రియల్ టైమ్ వరల్డ్ లో ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే ఒక కస్టమర్కి కంపెనీ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటుంది, దాని తగ్గట్టు మెటీరియల్ని కొంటుంది, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మళ్ళీ ఒక జాగాలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసాక ఎవరికి ఎన్ని మెటీరియల్స్ కావాలి, సపోజ్ మనకి ఇక్కడి నుంచి రాజమండ్రి 100 ఫోన్స్ కావాలంటే రాజమండ్రికి పంపిస్తాం. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, ఓకే నో ఇష్యూస్ సురేష్ సార్. ఇక్కడి నుంచి శ్రీకాకుళం మెటీరియల్ వెళ్ళాలి అంటే శ్రీకాకుళంకి పంపిస్తాం. బట్ శ్రీకాకుళంకి ఎన్ని కావాలి, ఎన్ని పంపించాలి, ఈ అన్ని డిసిషన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటాం. అలాగే ఎలా వెళ్తుంది, బై వాట్ ట్రాన్స్పోర్ట్ మోడ్. ఇక్కడి నుంచి సపోజ్ మనం మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది యుఎస్కి, సింగపూర్కి. ఇక్కడి నుంచి ప్రాన్స్ వెళ్తాయి. ప్రాన్స్ ఎలా వెళ్తాయి, సీ రూట్, ఓషన్ రూట్లో వెళ్తాయి ప్రాన్స్. అట్లాగే సినర్జీ కాస్టింగ్ అని ఒక కంపెనీ ఉంది విశాఖపట్నంలో, రైట్. సినర్జీ కాస్టింగ్ ఏం చేస్తుంది, ఫ్లై వీల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అన్ని ప్రీమియం కార్స్ కి ఆ ఒక ఫ్లై వీల్స్ ని, ఆ రేడియల్ వీల్స్ ని సప్లై చేస్తుంది. మర్సిడీస్ కి, ఇవాళ హుండై కార్స్ కి, ఆల్ ఓవర్ వరల్డ్ అన్నిటికీ ఈ మెటీరియల్ని సప్లై చేస్తుంది. సో ఇప్పటి వరకు అందరూ ఏమనుకునేవారు అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ట్రక్ ఎక్కించడం, రైట్. బట్ ఒకటి ఆలోచించండి, విశాఖపట్నంలో సినర్జీ కాస్టింగ్ అనే కంపెనీ వరల్డ్ లో 20-30 కంట్రీస్ కి ఇక్కడి నుంచే వీల్స్, రేడియల్ వీల్స్ పంపిస్తున్నాయి. ఎలా పంపించగలుగుతుంది? That is what transportation is. It's not hiring a truck and driving truck. Transportation means it's a process to send material from one place to another place. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మెటీరియల్ ఎలా పంపిస్తున్నాం. సో ఇదొక ప్రాసెస్. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, జనరల్గా మీరు వింటూ ఉంటారు హోల్సేల్ షాప్. మన కిరాణా షాప్స్ ఉంటాయి, 2 రకాల కిరాణా షాప్స్, ఒకటి హోల్సేల్ షాపు, ఒకటి మామూలు కిరాణా షాపు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి? ఏంటి డిఫరెన్స్? ఓన్లీ జస్ట్ ఆ కిరాణా షాప్ అంటే వాడు ఒక రీటైల్ స్టోర్ అనమాట, కస్టమర్ కావాల్సింది ఇవ్వగలడు. వేరాస్ హోల్సేల్ షాప్ అంటే ఏం చేస్తాడంటే నాట్ ఓన్లీ అతను ఆ మెటీరియల్ మీ కస్టమర్కి అమ్మడం కాకుండా మిగతా కిరాణా షాప్స్ కూడాను వాడు అమ్ముతాడు. సో ఇప్పుడు చూస్తే డిఫరెన్స్ ఇన్ సెల్లింగ్ క్వాంటిటీ. సరే, డిఫరెన్స్ ఇన్ సెల్లింగ్ క్వాంటిటీ, సిమిలర్లీ డిఫరెన్స్ ఇన్ రీచ్ టు ద కస్టమర్. ఈ మొత్తం ప్రాసెసెస్ ఎక్కడైతే జరుగుతాయో, ఈ మొత్తం ప్రాసెసెస్ లేదా ఇందులో ఏ చిన్న ప్రాసెస్ జరిగినా ఆ ప్రాసెస్ని మనం సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్? We call this process to be supply chain and logistics. So actual ga entante difference in price of the product, right? Very good. So based on price of product jarugutu untundi. So ఏ ప్రైస్ మనం కస్టమర్ కి ఇవ్వాలి ఎలా తెలుస్తుంది? ఒకటి ఆలోచించండి, ఒక వర్డ్ వాడతాం మనం, మాక్సిమం రీటైల్ ప్రైస్. మాక్సిమం రీటైల్ ప్రైస్ అంటే ఈ ప్లానింగ్ స్టేజ్ నుంచి, కర్సర్ చూస్తున్నారమ్మా? కర్సర్ కనిపిస్తుంది అందరికి?
yes, planning stage nunchi. Can everybody see the cursor, please? Sir, Hanuman sir. Very Sir. small. Presentation full screen రావట్లేదు Yeah. sir. Okay. Screen is very small, so it's not visible. Otherwise, Now it's okay? it's very small. Why it's not coming in full screen? Sir, can I answer that? Hello? 1 minute. Hello? Sir, they can actually pin the presentation. Guys, I want you to, there are 3 options, right? If you check the presentation, so you can pin it. You see that pin option? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది స్క్రీన్? Same sir. Sir, అది pin to screen నొక్కితే full screen వస్తుంది sir. నా ఇప్పుడు చూడండి. Hello? Please sir, same. Sir, actually, we cannot see your presentation. Can you represent it? That's not the. It's not coming in full screen, sir. It's quite small in one corner. I think I have sent the one pic to you, sir, in your WhatsApp. You can just go through it. I think you will understand how it is coming. Right, please. You can see that. You'll understand that how we are seeing it. Right. Okay. One minute. I think different mode. Don't worry. Okay. In the meantime, if anyone is having any queries, they can type. Yes, yes, please. If you have any questions or any doubts, just type there. It was same from the first. Yes, sir. Yeah, Now it's visible. Yes, sir. Now it's visible. Is it okay, everybody? Yes, sir. Yes, sir. The others also respond. Thank you. Yeah. Yes, sir. Now let's understand the concept. So when I told we start material from planning, means suppose ఒక సెల్ ఫోన్ ఉంది అనుకోండి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఏమనుకుంటాడు అంటే మనం ఎన్ని సెల్ ఫోన్స్ తయారు చేయాలి. సో ఎలా తెలుస్తుంది మ్యానుఫ్యాక్చరర్కి మనం ఎన్ని సెల్ ఫోన్స్ తయారు చేయాలి అని? ఇవాళ ఇండియాలో 135 crores పాపులేషన్ ఉంది. అందులో అట్లీస్ట్ 20% పీపుల్ అయినా సెల్ ఫోన్ వాడుతూ ఉంటారా? పోనీ 20% వద్దు, 10% అయినా వాడుతూ ఉంటారు కదా. నా బిజినెస్ 10% అనుకుని నేను 10% మెంబర్స్కి ఎస్ డిపెండింగ్ ఆన్ డిమాండ్. అసలు మనం వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, అసలు సెల్ ఫోన్ ఎవరికి తెలియనప్పుడు ఏం చేయాలి? ఎస్, బేస్డ్ ఆన్ డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్. వెరీ గుడ్. సో అట్లీస్ట్ ఇఫ్ ఐ సే 10%, 13.5 crores people want cell phone, right? Yes, 13.5 people want cell phone. Now this cell phone manufacturer, whether it is Oppo or whether it is Lenovo, whoever starts planning to manufacture 13.5 crores of cell phones. Now this 13.5 crores of cell phone requires some 13.5 crore into maybe say 40 parts, or let me put for a round figure, at least say 100 parts, or let me put 10 only for your convenience. So 135 crores
ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ హ్యాస్ టు బి బ్రాట్. అవునా కదా? అంటే 135 కోట్లు పార్ట్లు కొనాలి. ఒకటి జాగ్రత్తగా వినండి, ఒక మనిషి 1 డే వర్క్ పూర్తిగా చేస్తే, ఓన్లీ కొనే ప్రాసెస్ చేస్తే 30 to 40 ఐటమ్స్ కంటే ఎక్కువ కొనలేడు మాన్యువల్ గా చేస్తే. ఇప్పుడు 135 crores ప్రాసెసెస్ కొనాలి అంటే, పార్ట్స్ కొనాలి అంటే ఎంతమంది కావాలి? అవునా కదా? సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఓన్లీ మ్యాన్ పవర్ వాడుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని సెల్ ఫోన్ కంపెనీలు ఏం చేస్తాయంటే 80% ప్రాసెస్ మిషన్స్ ద్వారా చేయిస్తాయి, 20% ప్రాసెస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఎక్కడైతే ఇలాంటి ప్రాసెసెస్ జరుగుతాయో అక్కడ ఇంత మ్యాన్ పవర్ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. సెల్ ఫోన్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఎనీ ప్రాసెస్ వేర్ దెర్ ఈస్ ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, warehousing, inventory, transport, distribution and sales happening with three requisite things. ఇవన్నీ జరుగుతూ 3 విషయాలు జరగాలి అక్కడ. ఫస్ట్ ఏంటంటే ప్లానింగ్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఫ్లో. అట్లాగే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా రివర్స్ చూడండి, ఎందుకంటే డబ్బులు ఇక్కడి నుంచి రావాలి కదా, కస్టమర్ నుంచి. వీళ్ళకి ఫండ్ ఫ్లో అవ్వాలి. ఫండ్. అండ్ ఫైనలీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఫోన్ అనేది ఈ స్టేజ్ నుంచి కస్టమర్ స్టేజ్ ఫోన్ వెళ్తేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. అవునా? ఎస్. ఎవ్రీబడి ఈస్ లిస్నింగ్ టు మీ, రైట్? నౌ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ని మనం సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ ప్రాసెస్ అంటాం. సార్ ఇంత సింపుల్ ప్రాసెస్ ని ఎందుకు మనం ఎప్పుడు గమనించలేదు? ఒకటి చిన్న ఆలోచిద్దాం. ఎలాగా ఒక చిన్న కేస్ స్టడీ. అందరూ రాఫెల్ కేసు గురించి విన్నారా? రాఫెల్ విమానాలు ఇప్పుడు బాగా థాట్ లోకి వస్తున్నాయి. రాఫెల్ యుద్ధం కొనడానికి టెండర్ పెట్టింది. సో ఇదివరకు ఏం జరిగింది అంటే చూడండి, ఇక్కడ రాఫెల్ విమానాలు ఇవి అనుకుందాం, జస్ట్ 3 క్రాసెస్ విమానం కింద చూపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాఫెల్ కావాలి. అందుకేం చేసిందంటే ఒక పర్చేస్ రిలేషన్ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసుకుంది, ఒక ప్రైవేట్ వెండర్ ని. ఈ వెండర్ ఒక ఉద్దేశం ఏంటంటే వరల్డ్ లో మొత్తం ఉన్న ఎవరైతే విమానాలు తయారు చేస్తారో వాళ్ళని వెతికి తీసుకుని వచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పారు. సో ఈ పబ్లిక్ రిలేషన్ ఆర్ పర్చేస్ రిలేషన్ ఆఫీసర్ ఏం చేశారు అంటే ఫ్రాన్స్ పర్చేస్ రిలేషన్ ఆఫీసర్ తోటి మాట్లాడాడు, నాకు విమానం కావాలి. సో ఈ పర్చేస్ రిలేషన్ ఆఫీసర్ ఎవరు క్రియేట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, గవర్నమెంట్ లో కూడాను సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదివరకు ఇలా ప్రాసెస్ జరిగేది. ఇది సప్లై చైన్ ప్రాసెసే. సింపుల్ లాజిక్స్ వల్ల ఎన్ని కోట్లు ప్రాఫిట్ వస్తాయో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దిస్ వాజ్ దేర్ వెన్
కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ దేర్. ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ గవర్నమెంట్, కానీ ఆ టైంలో ఇదే ప్రాసెస్. ఎందుకంటే ఇదే చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ థర్డ్ పార్టీ తోటి వెళ్ళి ఆ పార్టీని విమానం కొనమండం, ఆ విమానాన్ని ఇంకో థర్డ్ పార్టీకి వెళ్ళి విమానం గురించి మాట్లాడడం, ఈ థర్డ్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ తోటి మాట్లాడి విమానం ఓకే చేస్తుంది. ఇది ప్రాసెస్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు న్యూస్లో విన్నారు, ప్రజెంట్ గవర్నమెంట్ 5% తక్కువకి ఈ విమానాలు కొందని. లెస్ దాన్ 5%. దీనికి ఈ విమానాలు కొంది. ఎలా కొంది? చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇందులో ఏదో మ్యాజిక్ జరిగిందేమో, కన్విన్సింగ్ ప్రైజ్ అన్నారు. ఎందుకు ఫ్రాన్స్ వాడు ఎందుకు తగ్గిస్తాడండి ప్రైజ్? మనకి ఆల్రెడీ ఓ డీల్ అయిపోయాక. ఇప్పుడు జాగ్రత్తగా ఏం జరిగింది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సప్లై చైన్ చూసింది. వెరీ గుడ్, ఎలిమినేటింగ్ థర్డ్ పార్టీ. సో ఈ చిన్న లాజిక్ ఇన్నాళ్ళు ఎవరికి తెలియలేదంటే తెలియలేదు. ఈ థర్డ్ పార్టీని ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే వీడు ఇచ్చినందుకు 2% వీడి కమిషన్ ఇవ్వాలి, వీడు తెచ్చిన 2% వీడి కమిషన్ ఇవ్వాలి. రెండు గవర్నమెంట్లు మాట్లాడడానికి 1% ఖర్చు అవుతుంది. టోటల్ 5%. సో గవర్నమెంట్ ఏం చేసింది? ఇది ఒక సప్లై చైన్. ఈ సప్లై చైన్లో వీళ్ళని తీసేసింది. ఎందుకంటే ఇక్కడ బయర్ ఎవరు? గవర్నమెంట్. డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు కదా ప్రతిసారి థర్డ్ పార్టీ ఎందుకు? ఎందుకంటే ఇది డిఫెన్స్ డీల్. సో గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ సప్లై చైన్ జరిగింది ఇక్కడ. గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఇదివరకు ఏమైంది? గవర్నమెంట్ నుంచి ఒక ట్రేడరు, ట్రేడర్ నుంచి ఇంకో ట్రేడరు, తర్వాత గవర్నమెంట్, ఇలా మాట్లాడుకునేవారు. ఈ థర్డ్ పార్టీని తీసుకుంది. అదే 5% అండి. చూసారా? చిన్న టెక్నిక్. ఈ 5% వల్ల బెనిఫిట్ ఏంటి? సపోజ్ మనం ఒక 10 విమానాలు కొన్నాం అనుకోండి. సో మనకి 50% కాస్ట్ వచ్చేసిందా? అంటే మన దగ్గర ఇంకో విమానం ఖర్చు ఉంది. ఓన్లీ ఈ థర్డ్ పార్టీ కోసం ఎందుకు మనం డిఫెన్స్ డబ్బులు వాడియాలి? దట్ వాజ్ ద లాజిక్. ఇలాంటి లాజిక్ ఆలోచించడమే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్. సార్ అంటే ఈ ప్లానింగ్ అని కాదు, ఇలాంటి లాజిక్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళే. సో ఇలాంటి లాజిక్ ఆలోచించే వాళ్ళు ఇవాళ కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రాసెసెస్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ ప్రాసెసెస్. మీరు ఇది అవును ఇది కాదు అనడానికి లేదు. సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ ప్రాసెస్ అవడానికి 3 అవసరమైన పాయింటర్స్. 1 పాయింట్ ఏంటంటే అందులో ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలి, రెండోది మెటీరియల్ ఫ్లో అవ్వాలి, మూడోది ఫండ్ ఫ్లో అవ్వాలి. ఈ 3 ప్రాసెస్లు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ మనకి సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఈ 3 ప్రాసెసెస్ లేని ప్రాసెస్ ఏమైనా ఉందా? యా ప్లీజ్ చాట్లో టైప్ చేయండి. ఉందా? నో సార్. నో. కాబట్టి ప్రతి వ్యక్తి సప్లై చైన్ నేర్చుకోవాలి. అది మెయిన్. అయితే ఒక చిన్న ఇష్యూ, సార్ చదువుకుంటే వస్తుంది కదా అని. ఇప్పుడు సపోజ్ చదువుకుని MBBS డాక్టర్ అయిపోవచ్చు, సర్జన్ అయిపోగలరా? ప్రాక్టీస్ కావాలి సార్. ప్రాక్టీస్ కావాలి. అంటే ప్రాక్టీస్ చేసే స్కిల్స్ కావాలి. అసలు ఫలానా కేసులో మన ఎటువంటి సర్జరీ కావాలి. అలాగే బిజినెస్ కూడాను ప్రాక్టీసెస్, అన్ని బిజినెస్ ప్రాక్టీసెస్ ఒక కోర్సులో పెట్టి ఒక జాగాలో పెట్టిందే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. వన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఈస్ నేను రాఫెల్ డీల్. మీరు కూడాను ఈ చిన్న విషయం, ఇది ఎప్పటి నుంచో బుక్స్ లో రాసి ఉంది, చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ విషయం తెలిస్తే థర్డ్ పార్టీని తీసేయడం అని సంబడి టోల్డ్. He himself would have done that if he would have in that stage. ఇప్పుడు
ఎవ్రీబడి అండర్స్టూడ్ ద మై పాయింట్. ప్రతి వాళ్ళకి ఇది ఎందుకు చదువుకోవాలి అంటే, మీరు ఏ పొజిషన్లోకి వెళ్ళినా ఈ ప్రాసెసెస్ మీకు కానీ తెలిసి ఉంటే డెఫినెట్లీ ఆ ప్రాసెసెస్ని మీరు బెటర్ చేయొచ్చు. అదే ఈ ఫీల్డ్కి బ్యూటీ. ఈ ఫీల్డ్లో ప్రతి కామన్ బ్రాంచ్ నుంచి మనుషులు కావాలి. దే వాంట్ ఇంజనీర్స్, దే వాంట్స్ finance people, they want BCom people, they want MBA people, they want arts people, anybody. Only thing is that they should know this logic. Now, so let's look at అసలు ఈ ఫీల్డ్ ఏం చేస్తుంది. చాలా మంది సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ అంటే, కొంతమందికి ఏమనుకుంటుంది, లాజిస్టిక్స్ అనగానే ఒక ట్రక్ మీద రాసి ఉంటుంది లాజిస్టిక్స్ అని. సో ఇది ఒక ట్రక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనుకుంటారు. కాదు, లాజిస్టిక్స్ ఈజ్ అబౌట్ పని అయితే చేయాలండి, లేకపోతే అవదు. ఇట్స్ నాట్ ఏ వైట్ స్కాలర్ జాబ్, ఇట్స్ ఏ బ్లూ స్కాలర్ జాబ్, బట్ ఇట్ రిక్వైర్స్ హార్డ్ వర్క్ అండ్ ప్లానింగ్, లైక్ సర్జన్స్ వర్క్ అనమాట. సర్జన్ బ్లూ స్కాలర్ జాబ్. సర్జరీ థియరీ చెప్తే అవుతుందా అండి? ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఆపరేషన్ చేస్తున్నాడు అంటే తను పూర్తి బాధ్యత తీసుకోవాలి, టిల్ ద పేషెంట్ గోస్ టు హౌస్. ఇది కూడాను అలాంటి ప్రాసెస్. మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. కొన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మందికి మీరు వింటూ ఉంటారు న్యూస్లో. రైతులు టమాటా పండించారు, టమాటా అమ్ముకోవడానికి వాళ్ళకి ఎవరు బయర్స్ లేరు, అందుకే టమాటా బయట పడేసి అండ్ దే ఆర్ డూయింగ్ ఇన్ లాసెస్. దట్ ఈస్ ద ఫస్ట్ రియల్ వరల్డ్ ప్రాబ్లం. కరెక్ట్? సో అలాంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి కాజ్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను లాజిక్ ఇప్పటి వరకు. ఆ టమాటాలు పడేయడానికి కారణం ఏంటి? వై ఫార్మర్స్ ఆర్ లూజింగ్ ఇట్? ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ నుంచే మీరు ఐడెంటిఫై చేయండి. ల్యాక్ ఆఫ్ బయర్స్. ఓకే, గుడ్. ల్యాక్ ఆఫ్ బయర్స్. ల్యాక్ ఆఫ్ బయర్స్ ఎట్ ఫార్మర్స్ ప్లేస్, రైట్? ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ల్యాక్ ఆఫ్ సెల్లింగ్ టెక్నిక్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఎలా చేయొచ్చు మనం? సొల్యూషన్స్. వెరీ గుడ్. అవాయిడ్ మిడిల్ మ్యాన్. వెరీ గుడ్. సో యూ అండర్స్టూడ్ దట్ ఈస్ వాట్ మిడిల్ మ్యాన్ని ఎలా అవాయిడ్ చేయాలి. మిడిల్ మ్యాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఈ టమాటాని స్టోర్ చేసే వేర్ హౌసెస్ రావాలి. ఎక్కడో అక్కడ ఫార్మర్ ఆ టమాటా స్టోర్ చేసేటట్టు ఉండాలి. అక్కడి నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే ఒక సప్లై చైన్ క్రియేట్ అవ్వాలి. ఫార్మర్ తన టమాటో ఇస్ మెటీరియల్, తను ఎలా అమ్మాలనుకుంటున్నాడో, ఎవరి వరకు వెళ్ళాలనుకుంటున్నాడో వాడికి వెళ్ళే ఒక ప్రాసెస్ ఉండాలి. అలాగే ఫార్మర్కి ఈ టమాటాలు ఎన్ని సేల్ అవుతాయి? సి వై ఫార్మర్ హెస్ గ్రోన్ సో మెనీ టమాటోస్? బికాస్ యూ డోంట్ నో హౌ మెనీ బయర్స్ ఆర్ దేర్. బెంగళూరులో ఒక ఆయన దీని మీద వర్క్ చేస్తున్నారు. ఆయన ఫార్మర్స్ అందరికీ, ఎవరు ఆలోచించలేదు ఇది, ఫార్మర్స్ అందరికీ యాప్ ఇచ్చేసాడు. మీరు ఎంత పంట పండిస్తున్నారో ఈ యాప్లో పెట్టండి. నేను ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఒక డీటెయిల్స్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దాట్ పంట మిడిల్లో ఉన్నప్పుడే బయర్స్ మీకు మేము బై చేస్తామని టోకెన్ ఇస్తారు. పంట గ్రో అయ్యాక ఎవరైతే టోకెన్ ఇచ్చారో వాళ్ళు మీ దగ్గర పంట తీసుకుంటారు. సరే, ఇందులో బెనిఫిట్ ఏంటి? ఫార్మర్ అలా తీసుకున్నందుకు ఫార్మర్ అతనికి 20% డిస్కౌంట్ ఇస్తాడు.
సపోజ్ ఆ బయర్ ఫార్మర్ దగ్గర కొనలేదు అనుకోండి, ఫార్మర్ కి 20% పే చేయాలి. రైట్. సో అండ్ దిస్ ప్రాసెస్, ఈ చిన్న ప్రాసెస్ అండి, దీన్నే సప్లై చైన్ అంటాం. అంటే మీరు చెప్పిన ప్రాసెసెస్ కి ఏదో ఒకటి, ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేయక్కర్లే, ఏదో ఒక ప్రాసెస్ ద్వారా కనెక్టివిటీ కానీ పెంచితే దాన్నే సప్లై చైన్ అంటారు. ఈ ప్రాసెస్ జరగడానికి ఏవైతే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ తీసుకుంటామో వాటిని లాజిస్టిక్స్ అంటారు. ఇక్కడైతే యాప్ ద్వారా చేశారు. సే ఫర్ ఎగ్జాంపుల్, in my childhood I was near place of Aruku Valley. సో అక్కడ ఎప్పుడు ఒక ప్రాబ్లం ఉండేది, పవర్ కట్, నో పవర్. సో ఆ టైంలో వన్ ఆఫ్ మై క్లాస్మేట్, అండ్ అఫ్ కోర్స్ ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, బట్ ద ఐడియా వాజ్ హిస్. పవర్ కట్ అవుతుంది, మనం పవర్ మనమే జనరేట్ చేయాలని. రియల్ వరల్డ్ ప్రాబ్లం. దీని సొల్యూషన్ ఏంటి? మనమేమి కొత్త కరెంట్ పోల్స్ వేయించలేం కదా ఆ ఇంటీరియర్ ప్లేస్కి. సో వాట్ ఈస్ వి సా దట్ అక్కడ చిన్న గొయ్య తీసి అందులో రాటన్ వెజిటేబుల్స్ అన్ని వేసేస్తే, మధ్యప్రదేశ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎస్, వెరీ గుడ్. సో వాడు అరౌండ్ 5,000 6,000 ఆ టైంకే ఇస్తే బయో ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఆయన వర్క్ చేస్తున్నాడు. అది తీసుకుని వచ్చి అక్కడ పెట్టాం. అండ్ అట్లీస్ట్ 10 to 15 houses has grown through this. ప్రతిసారి వేస్ట్ అక్కడ పెట్టి ఆ బల్బులు గ్రో చేసాం. సో ఇవన్నీ ఏంటి చూడండి, విచ్ ఇస్ కాల్డ్ నౌ, ఇది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది మైక్రో గ్రిడ్స్ కోసం. ఆల్రెడీ యుఎస్ లో ఎవరి మటుకు వాళ్లే పవర్స్ చేస్తున్నారు. సో అలాగ మనం చిన్న చిన్న ఆలోచనతోటి ఈ సప్లై చైన్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. నో, సో ఫార్ సో గుడ్ సార్. సార్ ఇదైతే పెద్ద సోషల్ ప్రాబ్లం లా ఉంది, మేము ఉద్యోగం కోసం మాట్లాడుతున్నాం. ఎస్, వెరీ గుడ్. సో బేసిక్ సప్లై చైన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సప్లై చైన్ అంటే సప్లయర్ నుంచి కస్టమర్ కి రిలేషన్షిప్ చేయడం. అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అంటే ఏదైనా చేయండి, రైట్ ప్రొడక్ట్ ఎట్ రైట్ ప్రైస్, రైట్ స్టోర్, రైట్ క్వాంటిటీ, రైట్ కస్టమర్, రైట్ టైం. సో మేజర్ ఇవన్నీ చేయడానికి మనకి ఏం కావాలి? ఎందుకు చేస్తున్నారు ఎవరైనాను? డబ్బులు. ఎందుకంటే మనీ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ ఎనీ ప్రాసెస్. ఏ ప్రాసెస్ కైనా డబ్బులు కావాలి. మీరు ఉద్యోగం చేయాలి అంటే మీ ఓనర్కి డబ్బులు రావాలి, అప్పుడే మీకు జీతం ఇస్తాడు. లేదా మీరే ఓనర్ అవుతే మీకు డబ్బులు కావాలి మీ కంపెనీని నడపడానికి. వెల్, దిస్ ఇస్ వాట్ ఈజ్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. అలాగే ఇప్పుడు మనం మన ఇంట్లోనే మెటీరియల్ తయారు చేసి, సపోజ్ నేనే టమాటాలు పండించేసుకుని మా ఇంట్లోనే నేను కన్జ్యూమ్ చేసుకుంటున్నాను అనుకోండి. ఎస్, ఫ్లో ఆఫ్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మెటీరియల్, ఫ్లో ఆఫ్ మెటీరియల్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫండ్స్ ఈజ్ సప్లై చైన్. నేనుగానే మా ఇంట్లో టమాటాలు పండించుకుని నేను తినేస్తుంటే నాకేమైనా ప్రాఫిట్ ఉందా? నో సార్, లేదు. ఇప్పుడు మనం మన కంట్రీ గురించి ఆలోచిద్దాం. మనమే మన ఇంట్లో మన కంట్రీలో ఉన్న ఫుడ్ ని మనమే తినేస్తుంటే మనకేమైనా ప్రాఫిట్ ఉందా మన కంట్రీకి? లేదు సార్, నో సార్. లేదు. కాబట్టి ఏం చేయాలి? మన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కొన్ని వస్తువులు అమ్మాలి.
అలాగే కొన్ని వస్తువులు మనం మన కంట్రీకి తెచ్చుకోవాలి. దీనికి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ కావాలి, విచ్ ఇస్ నోన్ యాజ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ని, ఎస్ వెరీ గుడ్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్, వన్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఈజ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ లోనే వస్తుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాదండి. మీరు ఏం చేస్తే ఇక్కడి నుంచి వస్తువు సింగపూర్కి వెళ్తుంది, ఏం చేస్తే సింగపూర్ నుంచి, చైనా నుంచి మనకు వస్తువు వస్తుంది. ఆల్ దిస్ ప్రాసెసెస్ ఆర్ అండర్ లాజిస్టిక్స్. అయితే బేసికల్ గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1857లో బ్రిటిషర్స్ రూల్ ద వరల్డ్. మనం సోషల్ టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం. బ్రిటిషర్స్ ఫస్ట్ కొలంబస్ వచ్చాడు, అమెరికాని డిస్కవర్ చేశాడు. తర్వాత ఏమో ఇండియాకి సీ రూట్ ఎవరు డిస్కవర్ చేశారు? వాస్కో డి గామా డిస్కవర్ చేశాడు. వీళ్ళందరూ ఏంటి చేశారు? దే క్రియేటెడ్ ఏ ట్రేడ్ రూట్, లాజిస్టిక్స్ రూట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎలా షిప్ వస్తే మళ్ళీ ఎలా వెనక్కి రాగాల్సిందో సీ రూట్. సో అందుకు బ్రిటిషర్స్ హోల్ కంట్రీని, హోల్ వరల్డ్ ని రూల్ చేయగలిసారు. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు వచ్చాయి. దేర్ ఫోర్ బ్రిటిష్ పౌండ్ ఈజ్ మోర్, బ్రిటిష్ బికమ్ రిచ్. దాని తర్వాత అమెరికన్స్ చూశారు, ఎందుకంటే అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది వాళ్ళకి, 1857 సమ్వేర్ అరౌండ్. సో వాళ్ళు కూడాను చూసి, వాళ్ళు కూడాను ఏం చేశారు, మొత్తం ఈ లాజిస్టిక్ సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రీలో పెట్టుకున్నారు. వాళ్ళు రిచ్ అయిపోయారు. ఇది చూసి యుఏఈ కూడాను ఆ ప్రాసెస్ మొదలెట్టేసింది. యుఏఈ కూడాను రిచ్ అయిపోయింది. చైనా అదే చేసింది. ఇండియా ఈ ప్రాసెస్ ని గుర్తించడానికి టైం పట్టింది. ఇప్పుడు ఇండియా ఈ ప్రాసెస్కి వచ్చింది. మన లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ని గ్రో చేయాలి అని. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్ మూవ్ అవ్వాలంటే రోడ్స్ బాగుండాలి, సీ రూట్స్ ఉండాలి. అందుకు ఇండియన్ గవర్నమెంట్ 2 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసింది 2011లో. ముందు డ్రాఫ్ట్ అయింది. ఒకటి ఏంటంటే సాగర్మాలా ప్రాజెక్ట్. మీరు అందుకే వింటున్నారు, పోర్ట్ సిటీ విశాఖపట్నంలో సాగర్మాలా పోర్ట్ అంటారు. రెండవది భారత్ మాలా ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులు కమింగ్ ఇయర్స్ లో ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్, కమింగ్ ఇయర్స్ అంటే 1 to 2 years, 10 ఏళ్ళు కాదు. 2022 యాక్చువల్గా కోవిడ్ రాకపోతే 21, 82 lakhs ఈ జాబ్స్ ఈ సెక్టర్ లో వస్తున్నాయండి. అయితే సేమ్ ఎంహెచ్ఆర్డి ఏం చెప్తోంది అంటే 82 lakhs జాబ్స్ ఈ సెక్టర్ లో ఉన్నాయి, కానీ there are no persons who are trained in this. Now train లేరు, అందుకే ట్రైన్ చేయాలి. సో ట్రైన్ చేయడానికి Tech Mahindra Foundation, Tech Mahindra Smart Academy of Logistics has come up with a course which is certificate course in logistics and supply chain, 6 months. ఇది CI Institute of Logistics నుంచి అక్రిడేట్ అండి. ఈ కోర్సు 30 countries లో వ్యాలిడ్. ఇదే కోర్సు వేరే జాగాలో చేస్తే చాలా కాస్ట్లీ. వీఆర్ మేకింగ్ ఇట్ అఫోర్డబుల్ యాజ్ అ సిఎస్ఆర్ యాక్టివిటీ. సార్ ఇవన్నీ బాగానే చెప్పారు సార్ మీరు. ఈ కోర్స్కి దీనికి జాబ్ రోల్స్ ఏమున్నాయి, అసలు జాబ్ రోల్స్ ఏమి ఉన్నాయి, ఈ డౌట్స్ కూడా వచ్చి ఉంటాయి మీకు, కరెక్ట్? సో దేర్ ఆర్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ దిస్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెంటరీ ఒకటి ఫుడ్ అండ్ బ్రివరేజ్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి, ఐటీఎస్ లో జాబ్స్ ఉన్నాయి, వేర్ హౌస్ లో జాబ్స్ ఉన్నాయి, రీటైల్ లో జాబ్స్ ఉన్నాయి, ఆర్ ఎనీ ఇండస్ట్రీ. సో యాక్చువల్లీ ఈ కోర్సులో 8 మాడ్యూల్స్ ఉంటాయండి. ఇంట్రడక్షన్ టు సప్లై చైన్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేస్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అండ్ సిఆర్ఎం. ఈ కోర్సులో ఏ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఇవ్వటలే,
అన్ని కోర్సులు కలిపి ఎవరైనా ఇస్తే 45 days, మనం 6 months ఇస్తున్నాం విత్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. సార్ జాబ్ సాలరీస్ ఎలా ఉంటాయి సార్ కొంతమంది? సో ఎనీవే వి విల్ గో విత్ దిస్. ఐ స్టాప్ హియర్. What is the cost of course? Now this session is open for discussion. The cost of course is 30,000 and ఇది కూడాను మేము తీసుకోవటం లేదు. దిస్ ఇస్ ఫర్ అక్రిడేషన్ టు దట్ సిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్. మినిమం చూడండి 30 countries లో వ్యాలిడ్ అంటే ఒక కంట్రీలో వ్యాలిడేషన్ కి సర్టిఫికెటే 1000 వరకు అయిపోతుంది మనకి. సో మిగతా మా టీచింగ్ అంతా ఈస్ a CSIR work. Yes. So anybody? Samina madam. Now your screen is not visible. Earlier it was visible. That's why I got the doubt whether they can hide this one. They can Yeah. take a screenshot if they want and put up Yes, the yes. questions. They can take a Please. screenshot. Travani, I didn't get the text. So please write down your questions or ask the questions. The question session is If you have open any to you. doubts, you can ask. Not only about course, also about the rest of the things. మాట్లాడొచ్చండి. ఐఎమ్ ఓపెన్. ఐఎమ్ పుట్టింగ్ డౌన్ ఈ స్లైడ్ ని ఇచ్చేస్తున్నాను సో దట్ నేను మిమ్మల్ని చూడగలను. అందుకు యా ప్లీజ్. Dear students, there is no language barrier అమ్మా. మీరు తెలుగులో కూడా అడగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏవే డౌట్స్ ఉన్నాయి కోర్స్ మీద కానీ లేకపోతే అంటే మీరు ఈ సెషన్ ఎందుకు మేము కండక్ట్ చేస్తున్నాం అంటే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత జాబ్ అవెన్యూస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి, దీనికి ఉన్న డిమాండ్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు తెలియాలని చెప్పేసి మేము ఇది చెప్తున్నాము. సో మీకున్న డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు అడిగితే హనుమంత్ సార్ క్లియర్ చేస్తారు. ఓకే, ప్లీజ్ గో ఆన్. ఎస్ యూ కెన్ ఆస్క్. ఇప్పుడు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ చాలా మంది కెరియర్స్ తీసుకుంటున్నారండి. జాబ్ రోల్స్ కూడా లాస్ట్ మంతే అమెజాన్ 20,000 jobs ని తీసింది. డూ యూ నో దట్ అమెజాన్స్ ఆర్ టేకింగ్ 20,000 persons? మనలో ఎవరు వెళ్ళారా అమెజాన్ కి? అంటే అమెజాన్ ప్రాసెస్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ ప్రాసెస్ కి మనం వదులుకోలేదా? ఇదివరకు సపోజ్ ఓ జాబ్ వచ్చింది అంటే మనం అప్లై చేయడానికి ఏం కావాలో తెలిసేది. అది తెలియపోవడానికి కారణం ఏంటంటే అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ కంపెనీ. ఎవరికైతే ఇది తెలుస్తుందో వాళ్ళు వెళ్తున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మన వాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఫస్ట్ కోర్స్ ఒకటి చేయాలి, మ్యాటర్ తెలియాలి. దెన్ మా వైపు నుంచి వీ హ్యావ్ ప్లేస్మెంట్. Yes sir, no awareness. So we have placement assurance from us, provided your age is less than 26 years. And yeah, this session is open for discussion. Rather myself putting, please. Sir, actually they had some questions regarding the fees and the payment and what is about CII and all that. Yeah. So the fees is 30,000 given in three installment, and this is 6 months course which has regular teaching methodology. And myself Hanumat, you know me since I have taken session from. I have 20 years experience in this field, supply chain and logistics. I am a master's in biochemistry and I have done some research in biotechnology, having 2 patents, and MBA from IIM Kozhikode. So I will be your mentor.
Placement location depends upon, see, yeah, very good. I am not talking about, yeah, Hemalata. No, there is no concept of placement guarantee. గ్యారంటీ అనే వర్డ్ ఎక్కడ ఉండదండి. ఎవరైనా చెప్పారంటే తప్పు. ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, దేర్ ఈస్ ఎ ప్లేస్మెంట్ అష్యూరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి జావా కోర్స్ చేస్తే అప్పుడు కదా ప్రోగ్రామర్ గా మిమ్మల్ని తీసుకుంటారు. యా, మేము మిమ్మల్ని ప్లేస్మెంట్ కి పంపిస్తాం. పంపిస్తే కాదు, మీకు వచ్చే వరకు పంపిస్తాం. అండ్ 95% ప్లేస్మెంట్ రికార్డ్ ఉందండి. స్టూడెంట్ సపోజ్ ప్లేస్ అవ్వలేదంటే నా ఉద్దేశంలో రెండు విధానాలు. ఒకటి, ఆ స్టూడెంట్ సబ్జెక్ట్ చదవలేదు, చదివిన వాడికి ప్లేస్ ఉద్యోగం తప్పడం ఉండదు. చదవకపోతే నేను చదివేలా చేస్తా. దట్ ఈస్ వాట్ ఈస్ మై జాబ్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇవాళ నా క్లాస్ విన్నారు కదా, ఈ సెషన్ మీలో ఒక్క 1% మార్పు రాలేదా? వచ్చిందా రాలేదా? ఈ 1% మార్పు చూడండి. ఆ 1% మార్పు డిసిషన్ ఈజ్ ద డిసిషన్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇవాళ, ఆ 1% ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న డిసిషన్ మన కంట్రీకి ఏం బెనిఫిట్ జరిగిందో ఇవాళ చూడండి. ఇవాళ రాఫేల్ డీల్స్ కొన్న వాళ్ళు మిగతా 5% తోటి మిగతా మిసైల్స్ కొంటున్నాం మనం. ఈవెన్ ఇన్ కోవిడ్ సిచ్యువేషన్ వీ కుడ్ సేవ్ మనీ. కంపెనీ ఇవాళ జాగ్రత్తగా వినండి, జాబ్ ఎవరికి ఇస్తుంది అంటే దోస్ హూ యాడ్ వాల్యూ టు ద కంపెనీ. కంపెనీకి మీరు ప్రాఫిట్ చేసే మనుషుల్ని ఇస్తుంది. మనం డిగ్రీ చేసామని ఎవరు, మనం కంపెనీకి ఏం చేయగలం? కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి, లేదా కంపెనీని ప్రాఫిటబిలిటీ వైపు నడిపించాలి. అది నడిపించే ప్రాసెస్ ఇది. ఎస్, ఎనీ అదర్ డౌట్స్? సిఐఏ అంటే ఏంటి? సిఐఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్. ఇప్పుడు సిఐఏ ఈజ్ అ నోడల్ బాడీ. దాదాపు 150 years నుంచి ఇండియాలో ఉంది. మొత్తం సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ డే 1 బ్రిటిష్ టైం నుంచి చూసుకుంటూ వచ్చింది. గవర్నమెంట్ కి వన్ ఆఫ్ ద అడ్వైజరీ ఫర్ ది సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. కాకపోతే దిస్ సర్టిఫికేషన్ ఈజ్ కో సర్టిఫికేషన్ ఆఫ్ సిఐఏ అండ్ టెక్ మహీంద్రా ఫౌండేషన్. ఫౌండేషన్ సిఐఏ తోటి వస్తుంది. సిఐఏ లొకేషన్ ఈస్ irrelevant. It is Tech Mahindra Foundation which is situated in your city, which is offering. మామూలుగా అయితే సిఐఏ సర్టిఫికేషన్ మీ వరకు రాదు, టెక్ మహీంద్రా ద్వారానే వస్తుంది, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ద్వారా. అండ్ మోర్ ఓవర్ ఈ సర్టిఫికేషన్ బయట చేయాలి అంటే, సరే ఈ సర్టిఫికేషన్ చేస్తే ఏంటి? ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. నా స్టూడెంట్స్ ఉన్నారు. ఐ టుక్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆంటర్ప్రైనర్స్. వైజాగ్ సిటీలో లోకల్ మిడిల్ క్లాస్ ఆంటర్ప్రైనర్స్ తీసుకున్నాను. దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ దేర్. సో ఇది ఉంటే కంపెనీలో వాళ్ళకి డెఫినెట్ గా బెనిఫిట్ వచ్చింది. ఎస్, ఎనీ అదర్ థింగ్, ఎనీ డౌట్స్ యూ హ్యావ్? బికాస్ వీఆర్ నియరింగ్ టు ద రౌండింగ్ ఆఫ్ ద టైమ్. ఐ హ్యావ్, sir, I can take another 5 minutes. So there's one more question. Where will this close? Yeah. No, చెన్నై చెప్పలేదమ్మా. ఈ కోర్స్ ఇక్కడే విశాఖపట్నంలోనే జరుగుతుంది. నేనే తీసుకుంటాను, టెక్ మహీంద్రా ఫౌండేషన్, అండ్ ఇట్ ఈస్ ఆన్లైన్ కోర్స్. దిస్ కోర్స్ ఈస్ ఆన్లైన్ కోర్స్. ఆన్లైన్ కోర్స్. ఇప్పుడు సార్ ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వెన్ దిస్ ఆల్రెడీ బ్యాచెస్ ఆర్ రన్నింగ్. ఈ కోర్సు జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు సందీప్ సార్, మీరా సార్, ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలో అనుకుంటున్నారో మా మార్కెటింగ్ పర్సనల్ నంబర్స్ ఇస్తాను, లేదా మీకు పంపిస్తాను. వాళ్ళకి రిఫర్ చేస్తే దీనికో సెలెక్షన్ ప్రాసెస్ ఉందండి.
షూర్ మీరు నా దగ్గరికి వస్తారు, తర్వాత ప్రాసెంటేజ్ స్మాల్ ఎగ్జామ్. సార్ వాళ్ళ నెంబర్లు కూడా ఇక్కడ మనం చూపించవచ్చు. Whose numbers? Soumya? అవర్ మార్కెటింగ్ టీమ్ మ్యామ్. No, Yeah. not Soumya. It is Niharika and Okay. సో Let's see. 1 minute, sir. Nenu. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. Yeah. Let me see. Yeah, it is possible, sir. Okay, నిమిషం. Can you see the slide, all of you? ఇదిగోండి. Those who are interested can go to this website. This is our number. ఇది మా నంబర్ అండి. ఇక్కడ జరుగుతుంది కూడాను. Hello? Yes, it's very much visible. Can you see the number? You can- 1800-123-2297. You can call to this, and this course is chudandi, sir. Yes, you can share Niharika's, and apart from that, we also. No, it should be from CRM only. This is the number. Okay. Any doubts? You can take photo of this. Age limit. See, generally, మేము ముగ్గురు రకాల స్టూడెంట్స్ ని తీసుకుంటామా. less than 20 years ని తీసుకుంటాం, వాళ్ళకి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ చూపిస్తాం. 26 నుంచి 29 తీసుకుంటాం, విచ్ ఇస్ నోన్ యాజ్ అప్ స్కిల్లింగ్. వాళ్ళకి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ qualification, any graduation. Niharika, and also give Who, sir? Madhuri's number. Madhuri. Okay. I'll give it. Just a minute. So any more doubts? Sir, there are 2 more questions in the chat. Yeah, please. What's the age limit and what is the qualification? So age limit is, see, 26. I take students of 26 years, less than 26 years. If it is more than that, we will take them, but I cannot assure the placement to them, but still they can do the course and get, and definitely we will support them for the activity. Okay, qualification is any graduation and diploma. ఇంకోటి ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ ఉండాలండి. మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటే చాలు. బోల్డ్ గా మాట్లాడాలి. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్? Anyone else have the queries? Please ask questions. సబ్జెక్టివ్ గానే అడగండి. స్కోప్ ఇంకేమన్నాను? I think from my end, 3 are clear. Course is duration for 6 months. Fees 30,000 with installments. Fourth one, those who are less than 26 years, we will show them placement assurance or assistance rather. And fourth one, 26 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి కోర్స్ చెప్తాం. ఎంప్లాయర్ గాని తీసుకుంటే డెఫినెట్ గా ఏంటి ఇంటర్వ్యూ కూడా పంపిస్తాం. అష్యూరెన్స్ ఈజ్ నాట్ అబౌట్ దట్, బట్ ఎంప్లాయర్ వద్దంటే మేము ఏం చేయలేం. అండ్ ఫైనల్ వన్, ఎవరికైనా కొంత ఎక్స్పీరియన్స్ ఉండి
మీ మీ ఈ అంటే మీరే కాదు, మీ ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్, దోస్ హు ఆర్ ఎంప్లాయీస్, కోవిడ్ వల్ల జాబ్ ఏమైనా లూజ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి కూడాను ఈ నంబర్స్ రిఫర్ చేయండి. మీరా సార్, మేము పంపిస్తాం షూర్ సార్. వీళ్ళకి ఒకసారి పంపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, మీకు నా మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మా, జాబ్స్ అనేవి ఈవెన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కూడాను సప్లై చైన్, మీరు ఎక్కడ చూసినా సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ప్లస్ ఈ కామర్స్ కి చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో కాకపోతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేస్తే తీసుకోరు, ఈ ట్రైనింగ్ ఉంటేనే వాళ్ళు తీసుకోగలరు. ఎందుకంటే మీరు ఈ పద్ధతిలో మాట్లాడాలి. Yes, it can be paid in installments. Yes, the fees can be paid in installments. 4 installments, no sir? For installments only. 4 installments. Yes. సో ఓకే డియర్ స్టూడెంట్స్, సో విన్నారు కదా ఇప్పటి వరకు హనుమంత్ సార్ చెప్పింది. దెన్ ఒకసారి అంటే ఇది ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో ఇది మీ మటుకే కాకుండా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా లాజిస్టిక్స్లో అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అన్నది వాళ్ళకి కూడా తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఈ స్పెషల్ క్లాస్ మీకోసం అని అరేంజ్ చేసాము మనం హనుమంత్ సార్ని రిక్వెస్ట్ చేసి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కోర్స్ పరంగా కానీ ఇంకేమైనా ఉంటే? ఆల్మోస్ట్ హనుమంత్ సార్ కంప్లీట్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి మీకు, మీరు అడగొచ్చు. దెన్ ఇంకా బ్రౌచర్స్ మాకు వస్తాయి, మీకు ఆన్లైన్ క్లాసెస్ మేము చెప్పినప్పుడు మీకు స్ప్రెడ్ చేస్తాం అందులో. ఓకే, సో నెంబర్స్ అయితే ఇప్పుడు స్లైడ్లో ఉంది, ఒక నెంబర్ తీసుకోండి. దెన్ సమీనా మ్యామ్ 2 నెంబర్స్ షేర్ చేశారు చాట్ బాక్స్లో, నిహారిక మ్యామ్ది ఒకటినా మాధురి మ్యామ్ది. ఆ నెంబర్స్ కూడా తీసుకోండి. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ నెంబర్స్ షేర్ చేయండి. ఓకే, ఎస్ సార్. Yes sir, thank you very much sir. Right. So I hope there is no doubts for you, and అది కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా shall I number sir? Yes please. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కాకపోతే ఒక టైం చూసుకుని ఫోన్ చేయండి. ఎందుకంటే నేను ఎవరికో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి చిన్నగా 4 to 5 ఒకసారి మెసేజ్ పెట్టి నాకు ఫోన్ చేయండి. నా నంబర్ ఇది. మీకు సబ్జెక్ట్ 55301560 నా పేరు ఎన్ హనుమత్. మీరు గూగుల్లో నా పేరు కొట్టినా వస్తుంది. You will get it. Okay, thank you. Okay, sir. Thank you sir. Thank you everybody for listening to me. Thank you very much for sharing these. It's a really good enriching